ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యను నిరసిస్తూ కళాశాలల వద్ద ఏబీవీపీ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అడ్డుకున్న పోలీసులు ఏబీవీపీ నాయకులను ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం సిగ్గుమాలని చర్యగా భావిస్తున్నామన్నారు. గడ్డం వేణుగోపాల్ ఆత్మహత్యకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాతగాని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నిరుద్యోగులకు వ్యతిరేకంగా రాక్షసులైన ఎవరైనా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, నిరుద్యోగులు ఏమడిగిర్రు? ఈ రోజు మధిర బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఈ రోజు ఒక నిరుద్యోగి 4 సంవత్సరాల సంది నేను ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, 4 సంవత్సరాలు అవుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక్క నోటిఫికేషన్ లేదని ఒక సూసైడ్ లెటర్ తోటి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి వేయండు, బట్టి విక్రమార్క వేయండు. ఈ రోజు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానా కాంగ్రెస్ పాలన ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సమానం చెప్తావయ్యా? ఈ రాష్ట్రంలో 19,000 పైచలకు పోలీసు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉంటే ఈ దద్దమ్మ వేస్ట్ గాడు, ఈ నరరూప రాక్షసుడు నిరుద్యోగులు పలుగొరుకునేటాడు. ఈ రోజు 7,000 జాబులు ఇచ్చి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తాడా చాతగాని రేవంత్ రెడ్డి? నిరుద్యోగ ఆత్మహత్యలకు కారణమైన రేవంత్ రెడ్డి, గడ్డం వేణుగోపాల్ కుమార్ ఈరోజు ఆత్మహత్యకు కారణమైన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. వెంటనే నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు